సర్వానికి నమస్కారం. వాణి తబల వీక్షకులకు భజన భక్తులకు నమస్కారం, స్వాగతం. అయితే తబల వాయిద్య శిక్షణ పుస్తకం నుండి మనం లెసన్లు చెప్పుకుంటున్నాం ఒక్కొక్కటిగా. సమయం దొరకడం లేదు రికార్డ్ చేసి చేయడానికి, కాబట్టి మన్నించాలి. ఇప్పుడు దాద్రతాల్ వరకు మనం చేసుకున్నాము. దాద్రతాల్లో ఉఠాన్లు ఎలా వాయించాలి, ఇప్పుడు దాద్రతాల్ టేకా ఉఠాన్ లగ్గితి హై మూడు కలిపి ఒక రౌండ్ ఎట్లా వాయించాలో నేర్చుకున్నాం. తర్వాత దాద్రతాల్లో రకాలు ధా తిట్ తా దిన్ దిన్ ఇట్లా దాంట్లో రకాలను నేర్చుకున్నాం. ఇప్పుడు ఉఠాన్లలో రకాలు నేర్చుకుందాం ఒకసారి. ఒక 5 రకాలు నేర్చుకుందాం ఒక్కసారి. ఇవి ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసుకొని, మొదటిది ఉఠాన్. దాంట్లో ఆ రౌండ్ లోపల మనం ఏం చేసినాం, ఉఠాన్ దా 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 ఇది తీసుకున్నాం. 1 2 3 1 2 3 దా 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 దా. ఇప్పుడు వేరే రకాన్ని మనం చూద్దాం, ఒక 5 రకాలు చూద్దాం. మొదటి రకం ధా తెరికిట్ తక్త తా తెరికిట్ తక్త. ఒకసారి చూడండి. ధా తి ర కి ట త క తా. తా తి ర కి ట త క తా. ఇదాన్ని స్పీడ్ వాయించాలి. ధా తిర కిట తక్ తా తా తిర కిట తక్ తా. ఒకసారి స్పీడు. ధా తిరికిట తక్ తా ధా తిరికిట తక్ తా తా తిరికిట తక్ తా. మనం నిదానం నుంచి ధా దిన్నా దా తిన్నా ఇక్కడి నుంచి పైకి ఎత్తాలన్నప్పుడు కూడా ఉఠాన్ తీసుకోవచ్చు. ఒకవేళ పాట మొత్తం ఈ లయలో ఇదే వాయించాల్సి వస్తుంది అనుకోండి ఉదాహరణ, అప్పుడు కూడా మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఉఠాన్ని మనం మధ్యలో తీసుకోవచ్చు, డబల్ స్పీడ్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు, సింగల్ నుండి మనం డబల్ పోయేటప్పుడు తీసుకోవచ్చు, డబల్ స్పీడ్లో ఉన్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. 2 సమయాల్లో కూడా మనం వాయించవచ్చు. కానీ నిదానం ఉన్నప్పుడు వాయిస్తే అంత మంచిగా అనిపించేది. డబల్ స్పీడ్లో ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు తీసుకుని ఏం కాదు, సందర్భాన్ని బట్టి మారేటప్పుడు తీసుకోవచ్చు. రాత్రి ఇది అని వినింటారు మీరు పాటలలో ఎక్కువ శాతం. ఒకసారి ఈ ఫస్ట్ది ధా తెరకిట తక్తా తా తెరకిట తక్తా. నేను నిదానం నుంచి డబల్ తీసుకుంటా. ధా ధా దిన్నా ధా తిన్నా తాత్రికిట తక్తా తాత్రికిట. ఇట్లా పాట మధ్యలో కూడా మనం మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అంటే ఈ అస్తమానం తీసుకోవద్దు, మార్పు జరగాలి. అంటే ఈ లైన్ల నుంచి వేరే లైన్లకు పోయి పల్లవి నుంచి చరణంలోకి పోయేటప్పుడు ఇది మొదటి రకం దాత్రికిట తక్తా తాత్రికిట తక్తా. రెండో రకం చూద్దాం ఒకసారి. తీతిన్ 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 తాత్రికిట తక్తా. ధాత్రికిట తక్తా ప్లేస్లో తీతిన్ 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 తాత్రికిట తక్తా. ధాత్రికిట తక్తా కూడా వాయించిన వస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా తీసుకోవాలి. నిదానంలోకి కూడా తీసుకోవాలి. ధా దిన్నా ధా. ఇవి మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఆ సమయానికి కరెక్ట్గా మనం వాయించగలుగుతాం. తిన్నానా తిన్నానా తాతరికిట తక్తా. తీనానా తీనానా ఉంటుంది, తిన్నానా అనాలి, తిన్నానా వాయించాలి. తిన్నానా కుల్లా, ఇది కుల్లా. ఈ విధంగా ఒకసారి నిదానం చూద్దాం, డబల్లో చూద్దాం. దా దిన్నా దా దా దిన్నా. ఈ విధంగా ఈ విధంగా ఒక 4వది నేర్చుకుందాం. తీనానా తీనానా తాతిరికిట తక్తా. ఇది తిన్నానా తిన్నానా వాయించినాం ఇంతకు ముందుది.
తీ నానా అన్న అట్లా వాయించవచ్చు, ఇట్లా వాయించవచ్చు. ఈ రకం చూడండి, తీ నానా తీ నానా ధా దిన్ నానా తీ నానా తీ నానా తా తిరిగి తక్తా ధా తిన్న దా దిన్న దా తిన్న. ఈ డబల్ స్పీడ్లో కూడా తీసుకోవచ్చు. దా తిన్న దా దిన్న. ఈ విధంగా ఈ 4 రకాల ఉఠాన్లు వీటిని సాధన చేయండి. ఏవైనా వాయించవచ్చు, ఆ సమయానికి తగినట్లు ఉండాలి. ఉదాహరణ ఇవి 4 రకాలు చెప్పుకున్నాం మనం. ధా తిరిగిడ తా తిరిగిడ తా తిరిగిడ తక్తా ధా తిన్. ఇది కూడా వాయించవచ్చు. ధా తిరిగిడ తా తిరిగిడ తా తిరిగిడ తక్తా ధా తిట్టు తా తిట్టు తా ధా తిట్టు తా తిట్టు తా తిరిగిడ తక్తా. ఇట్లా మీకు ఏ అక్షరాలు అయితే మీరు నేర్చుకొని ఉంటారో మీరు సొంతంగా కూడా వీటిని చేసుకొని మీరు వాయించవచ్చు. కాబట్టి మనం కొన్నిటిని ఇప్పుడు ఏవైతే 4 చెప్పుకున్నామో వాటిని మీరు మంచిగా సాధన చేసి నేర్చుకున్న తర్వాత వాటిని ఉపయోగం చేసిన తర్వాత మిగతా అన్ని ఒక్కొక్కటిగా తీసుకొని ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇంకా ఎన్ని రకాలైనా మనం వాయించడానికి వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు పుస్తకం కావాలంటే నంబరు ఫోన్ చేయండి. ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించి పోస్ట్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.